అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం 4 రోజుల్లోనే 130 కోట్లకు పైగా వసూళ్లను సాధించి వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సో ఈ చిత్రం 5వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులతో అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇప్పటి వరకు వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన వరుసన 3 చిత్రాలు F1, F2, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్ను సాధించి క్లీన్ హిట్గా నిలిచాయి. సో ఈ చిత్రం బిజినెస్ వచ్చేసరికి 42 కోట్లు జరిగింది. ఆంధ్ర, నైజాంలో 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్తో కలిపి 9 కోట్ల రూపాయలు జరిగింది. సో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సో 85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తే మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది. ఇక ఈ చిత్రం 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫస్ట్ వీకెండ్లోనే మూవీ 150 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఊపు చూస్తుంటే జనవరి ఎండింగ్ వరకు ఇదే జోరు కొనసాగించేలా ఉన్నారు మన వెంకటేష్.